ఆలోచన బలంగా ఉండి చేసే పని సరైందైతే ఒక సాధారణ విషయం కూడా అద్భుతాలు సృష్టించగలదు. మీరు ఇంటర్నెట్ ప్రపంచంలో చురుగ్గా ఉంటే అలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. నేటి కాలంలో వ్యర్థ పదార్థాల నుండి ప్రజలు కొత్తగా ప్రత్యేకమైన దాన్ని తయారు చేస్తున్న అనేక ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక పేజ్‌లో అలాంటి ఒక ఆసక్తికరమైన ప్రయోగం కనిపించింది. దీనిని చూసిన తర్వాత జనం చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. సాధారణంగా విసిరివేయబడే విలువ లేనిదిగా పరిగణించే ఒక సాధారణ ఇటుకను సృజనాత్మకంగా స్పీకర్గా ఎలా మార్చాడో చూపించాడు ఓ కుర్రాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక బాలుడు పాత పారేసిన ఇటుకను ఎలా తయారు చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అతను దానిని ఉచితంగా పొందాడు. అంటే దాని ప్రారంభ విలువ 0. తరువాత అతను ఇటుకను చెక్కి దానిపై బీట్ అని రాశాడు. ఇది సంగీత పరికరంలా కనిపించింది. స్పీకర్లకు సరిపోయేలా ఇటుకలో రంధ్రాలు చేశాడు. ఇటుక విరిగిపోకుండా ఆకర్షణీయంగా కనిపించేలా చూసుకోవడానికి ఈ పని చాలా ఖచ్చితత్వంతో రూపొందించాడు. ప్రాథమిక నిర్మాణం పూర్తయిన తర్వాత ఇటుకను మెరిసే ముగింపుతో పెయింట్ చేశాడు. పెయింట్ ఇటుక మొత్తం రూపాన్ని మార్చేసింది. ఒకప్పుడు పనికి రానిదిగా పరిగణించినది ఇప్పుడు ఒక ప్రత్యేకమైన స్టైలిష్ ఉత్పత్తిగా కనిపిస్తూ ఉంది. ఈ మిశ్రమానికి సంబంధించిన అసలు కథ ఇటుక స్పీకర్ అమ్మడానికి పెట్టాడు. ఇటుక స్పీకర్ అమ్మకానికి పెట్టాడు. ఇది స్టైలిష్ మరియు ప్రొఫెషనల్ పద్ధతిలో ప్యాక్ చేసి తద్వారా కస్టమర్లు తాము ప్రత్యేకమైన దాన్ని కొనుగోలు చేస్తున్నట్లుగా భావించారు. ఈ ప్రత్యేకమైన స్పీకర్ ను చూసి జనం మొదట ఆశ్చర్యపోయారు. తర్వాత ఆసక్తి చూపుతున్నారని వీడియోలో కనిపించింది. కొందరు దీనిని తమ చేతుల్లో పట్టుకున్నారు. మరికొందరు దాని శబ్దాన్ని వినడానికి ప్రయత్నించారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇటుకలతో తయారు చేసిన ఈ స్పీకర్ చివరకు 2000 రూపాయలకు అమ్ముడైంది. ఒకప్పుడు విలువ లేనిది ఇప్పుడు వేలకు అమ్ముడైపోయింది. కాబట్టి ఈ ధర విని జనం ఆశ్చర్యపోతూ ఉన్నారు. అయితే ఈ స్పీకర్ తయారీకి అయ్యే మొత్తం ఖర్చును వీడియో స్పష్టం చేయలేదు. స్పీకర్, వైర్లు, పెయింట్, శ్రమ ఖర్చును వెల్లడించలేదు. అయినప్పటికీ కూడా ఖర్చు అంత ఎక్కువగా లేదని ఊహిస్తూ ఉన్నారు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన అయితే లభించింది. వీక్షకులు వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా కామెంట్ల విభాగంలో తమ అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. చాలా మంది వినియోగదారులు ఈ ఆలోచనను బహిరంగంగా ప్రశంసించారు.